ఈ ఉదయకాలపు దేవుని ఆరాధించడానికి మనకి సహాయకరంగా నెహెమ్యా గ్రంథం. We turn to Nehemiah for our morning meditation, that the Lord may help us to watch it. ఐదవ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. Chapter 5 and verse 8. అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదరా, వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరకుండేది. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన మహిమగల నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక ప్రభు దినములో మేము ప్రవేశించి నీ సన్నిధికి చేరువచ్చి నిన్ను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి మరొకసారి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాస్తవంగా అయోగ్యులము, నీ పాదల వద్దకు రావడానికి కూడా మేము యోగ్యత లేనివాని, అలాంటి పాపులము, దౌర్భాగ్యం ప్రభువా, అపవిత్రులము, చెడ్డవాళ్ళము, అలాంటి బలహీన మమ్ములను, కేవలం చెడ్డవారమైన మమ్ములను ప్రేమించావు. ఆ ప్రేమకు రుజువుగా నీ ప్రాణం పెట్టావు. మా కొరకు నీ శరీరమును బలిదానం చేశావు. నీ అమూల్యమైన రక్తాన్ని చెందించావు. నీ పవిత్రమైన బలియాగం ద్వారా మా ప్రభు మరి నీవు చిందించిన రక్తం ద్వారా మా ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి పరలోకం చేర్చి ఆ నిత్య జీవం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఇలాంటి త్యాగం ఎవరూ చేయలేరు. మంచివాడిని ఎవరైనా ప్రేమిస్తారు కానీ చెడ్డవాడిని ఎవరు ప్రేమించరు. కానీ భూలోకం యావత్తు చెడిపోయి ఉంది, భ్రష్టు పెట్టుంది. అలాంటి మానవ జాతిని రక్షించడానికి, ప్రేమించడానికి, వారిని మంచివారిగా మార్చడానికి, వారి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మరి మార్చడానికి నీ బలి అవసరమైంది, నీ రక్తం అవసరమైంది, నీ పునరుద్ధానం అవసరమైంది, నీ శ్రేష్టమైన వాక్యం అవసరమైంది. అందుకే అలాంటి మంచి జీవితము మాకు ఇవ్వటానికి నువ్వు పూర్వకానికి మనుషుడుగా, యూదులుగా అవతరించేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాంటి మంచివాడైన యేసు ప్రభు మా కొరకు ప్రాణం పెట్టుట ద్వారా, మమ్మల్ని విమోచించడం ద్వారా తన ప్రేమను కనుపరిచాడు. ఈ ఉదయకాలం అట్టి ప్రభు అయిన దేవుణ్ణి, మహిమగల దేవుని కుమారుని యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుని, మా పక్షంగా బలైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని ఆయన బలలో పాల్గొంటకు మేమందరం కూడి వచ్చినగా దీవించమని వేడుకుంటున్నాం. నా దేవా, కొద్దిసేపు నీ మాటలను తలంచడానికి సహాయం దయచేయండి. చదవబడిన వాక్య భాగంను వివరించట్లో నాకును కావాల్సిన జ్ఞానం దయచేయమని వేడుకున్నాం. బలహీనుని ఆదుకండి, బలపరచండి, తర్జుమాలో సహాయం చేయండి. నీ వాక్యం వినగలిగే మనసు, హృదయం మాకు దయచేయండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయం మాకందరికీ దయచేయమని అతి శ్రేష్ఠమైన యేసు ప్రభు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నెహెమ్యా ఈ మాటలు రాస్తూ ఒక శ్రేష్టమైన సంగతిని గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. While Nehemiah is writing this word, he brings to our knowledge one very precious thought. అన్యులకు అమ్మబడిన మా సహోదరులను యూదులను మా శక్తి కొరత మేము విడిపించితిమి. And we will even sell your brethren, or shall we after our abilities have redeemed our brethren the Jews, which were sold unto the heathen. మీరు మీ సహోదరులను అమ్ముదురా అనే ప్రశ్న వేస్తున్నాడు నెహెమ్యా. Will he even sell your brethren is the question that Nehemiah is asking. కాబట్టి అమ్మబడటం అనేది ఒక బలహీనత. అది Being sold is a weakness. అది మనలో ఉన్న బలహీనత వల్ల మనం ఇతరులకు అమ్మబడతా ఉంటాం. It is a weakness in us that we are being sold to others. ఒక విధంగా చెప్పాలంటే అది పాపము. మనం పాపమునకు అమ్మబడ్డామనే మాట పౌలు రాస్తా ఉన్నాడు. In other words, we can also say that we are being sold to sin. That is what Paul also mentions. ఆ మాట మనం రోమపత్రిక 7:14 చూద్దాం. We see that verse from Romans chapter 7. రోమపత్రిక Romans 7:14. Chapter 7 and verse 14. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది నేను,
అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను మాట పౌలు స్పష్టంగా రాస్తాడు ఇక్కడ. Paul says very clearly, but I am carnal, sold unto sin, so or sold under sin. కాబట్టి మనమందరము ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా పాపమునకు అమ్మబడ్డాం, పాపములో ఇరుక్కుపోయాం అన్న మాట కూడా మనం చదవగలం. In fact, all mankind is being sold under sin. కాబట్టి ఆ ఊబిలో నుంచి బయటికి రాలే దుస్థితిలో మానవుడు ఉన్నాడు. Mankind was in this great sinful pit that he was not able to come out. కాబట్టి నెహెమ్యా అంటున్నాడు, ఎవడైనా ఒక సహోదరుడు, మన యూదులో ఉన్న సహోదరుడు ఒక అన్యునికి అమ్మబడితే వాడిని విడిపించాలి మనం, అది మన బాధ్యత అనే మాట నెహెమ్యా జ్ఞాపకం చేస్తున్నాడు తన సహోదరులకు. That is what Nehemiah is telling. If any of our brethren is being sold to a heathen, it is our duty to redeem him out of the heathen. అది యూదుల్లో విడిపించడం అనేది అదొక నియమం. It is an obligation for the Jews to redeem. కాబట్టి యూదుల్లో పేదవాడైన వాడు బ్రతుకుతెరువు కోసం వేరే వాడికి అన్యులకు అమ్మబడితే వాడిని విడిపించడం అనేది యూదా సాంప్రదాయం. It is a ritual or an obligation that if any Jew for his circumstances, for his living, if he is being sold to a heathen, it is for the other people to help and redeem him out of that situation. కానీ మానవుల మీద పాపము అనేటువంటి అప్పు, ఒక భారం అనేది మానవుల మీద ఉంది. On the mankind there is a very big debt which is of sin. అది మత్తయి సువార్త 11:28 అంటాడు, పాప భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు యేసు ప్రభు. Regarding this, in Matthew 11:28 the Lord says, all those who are heavy laden come unto me. భారం మోసుకుంటున్నారు. ఏం భారం అది? పాప భారం. This burden, what burden is this? This is the burden of sin. అందుకే యేసు ప్రభు అందరినీ మీ భారం తీసివేయడానికి, మీకు విశ్రాంతి ఇవ్వడానికి, నెమ్మది కలిగజేయడానికి నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. That's the reason the Lord says to give them the peace or rest or comfort. The Lord says, you come unto me. కాబట్టి పాపానికి అమ్మబడిన ప్రతి మానవుడు భారం భరిస్తూ ఉన్నాడు, అదే పాప భారం. Everyone that is being sold to the sin or who is sold under sin is bearing that burden, that is the burden of sin. ఆ పాపాన్ని భరిస్తూ మూలుగుతూ ఉన్నాడు. And bearing that burden, he is groaning time and again. కానీ అలాంటి పరిస్థితుల్లో, దుస్థితిలో మానవుడు ఉండగా ఎవరైనా వచ్చి విడిపించి నాకు సహాయం చేసి ఈ భారం నుంచి విడుదల చేస్తే నాకు ఎంతో గొప్ప సహాయం కలుగుతుందని చెప్పి ఆలోచన చేస్తుంటాడు మానవుడు. Mankind is always in the thought like, who can deliver me out of this burden or burden of sin? Who can redeem me? కనుక పౌలు అంటున్నాడు ఇక్కడ, మేము పాపమునకు అమ్మబడితిమే. And Paul says we are sold under sin. సో ధర్మశాస్త్రం తన ఆత్మ సంబంధం మనం చదువుకున్నాం కదా. ఏలైనగా అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. It says, but I am carnal, sold under sin. పాపమునకు అమ్ముకున్న మనమే. We ourselves have been sold, or we sold ourselves to the sin. కానీ మనుషుల్లో పాపం ఎప్పుడు ప్రారంభమైందంటే ఏదెను తోటలో ఆదమములో ప్రారంభమైన పాపము వారు స్వతంత్రంగానే స్వేచ్ఛగానే పాపాన్ని ఆహ్వానించారు. So when we look back, when did this sin come to the mankind? We see that in the Garden of Eden, mankind had taken this sin, or voluntarily, willingly they have taken this. ఆ పాపము దేవునికి అవిధేయులుగా ఆనాడు జీవించేటువంటి ఆదమముల పాపం అది. That sin is the disobedience of towards God. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపం చేయని మానవుల మీద కూడా అది ప్రభుత్వం చేస్తా ఉంది, ఏలతా ఉంది. That sin is ruling over every mankind. కాబట్టి అలాంటి మానవుని విమోచించేవాడు ఒక గొప్పవాడు కావాలి. To redeem this mankind, there is need of a great person. కాబట్టి నెహెమ్యా అంటున్నాడు, మన సహోదరులను విడిపించాలి మనము అనే మాట అంటున్నాడు కదా. Here we see Nehemiah saying it is for us to redeem our brethren. కాబట్టి యూదులను విమోచించడం అనేది అది ప్రేమతో కూడిన కార్యం అండి. అది To redeem a Jew, it is an act of love from their brethren. ఆ ప్రేమతో కూడిన కార్యము కొంత ధనాన్ని కూడా వెచ్చించాలి, త్యాగం కూడా చేయాలి. This act of love needs to be used along with some voluntary giving of money and of the time. లేవికాండం 25వ అధ్యాయం చూడండి. We turn to Levites 25. 47వ వచనం, 25-47. 25 verse 47. 48 చదువుకుందాం.
48 48. తన్ను అమ్ముకొనిన తరువాత వాని విడుదల కావచ్చును, వాని సహోదరులలో ఒకడు వానిని విడిపించవచ్చును. కాదండి, తన్ను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును, వాని సహోదరులో ఒకడు వానిని విడిపింపవచ్చును. After that he sold, he may be redeemed again. One of his brethren may redeem him. ఎవరు విడిపించాలి? సమీప బంధువు విడిపించాలనే మాట 49వ వచనంలో ఉంది. And verse 49 it says, one of the close kin or relatives. వాని పినతండ్రియే గాని, పినతండ్రి కుమారుడే గాని, వాని వంశములోని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. Either his uncle or his uncle's son may redeem him, or any that is nigh of kin unto him. కావలసిన క్రయధనము వానికి దొరికిన యెడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. If he is able, he may redeem himself with the property. కాబట్టి క్రయధనము చెల్లించి విడిపించాలి అతన్ని. So it should be with a price that he should be redeemed. కాబట్టి ఒకడు తను తాను అమ్ముకుంటే అతన్ని తన సహోదరుడు, సాటిన సహోదరుడు వచ్చి విడిపించాలి. So if a person is sold or if he sells himself, then his brethren should redeem him. కాబట్టి అమ్ముకున్నవాడు పేదవాడు, దరిద్రుడు. కాబట్టి ఆ దరిద్రతలో తాను వేరే వానికి దాసుడుగా ఉండి పని చేయడానికి, తద్వారా తాను బ్రతకటానికి, అక్కడ ఉండి పని చేసి బ్రతకటానికి అతను అమ్ముకుంటాడు అక్కడ. Now this person, out of his poverty, out of his compulsion for his necessities, he sells himself that he can provide some living for his family. కాబట్టి వేరే వాడు అన్యుడు వచ్చి అతను విడిపించకూడదు. And to redeem a heathen may not redeem this Jew. తన సొంత సహోదరుడే, తన బంధువులే, వారసత్వం కలిగిన వాడే, ఆ వంశంలో ఉన్నవాడే వచ్చి విడిపించాలి. The person who should redeem him should be his own family member, his kin or his near relative. కాబట్టి అన్యుడు విడిపించడానికి దేవుడు ఒప్పుకోడు. And for a foreigner or a heathen to redeem, the Lord does not accept. అందుకే యేసు ప్రభు యూదులను విడిపించడానికి తను యూదుడుగా వచ్చాడు. Lord Jesus Christ, as a Jew, he had come to redeem the Jews. మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఆయన ఆత్మ సంబంధమైన దేవుడు కాబట్టి, ఆయనకి ఆకారం అంటూ శరీరం అంటూ లేదు కాబట్టి, ఆయన రక్తమాంసంలో పాలుపడే ఒక యూదుడుగా అబ్రహాం సంతానములో రక్తమాంసంలో పాల్పడి ఈ లోకంలో పుట్టాడు ఆయన. Because God is a spirit who is without form or without any particular body being, then he came as a human being in the genealogy of Abraham to save the Jews. కానీ మనుషుల్లో ఒక మనుషుడు వచ్చి ఒక పాపి అయిన మానవుని విడిపించడానికి శక్తి లేదు వాడికి. Mankind, one man cannot redeem, or he does not have power to redeem other person. ఎందుకంటే అందరూ పాపం చేసి అందరూ బలహీనైపోయారు. Because everyone is a sinner and everyone is weak. రోమా 3:11 చెప్తున్నారు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. Romans 3 tells, right, there is not one is righteous. తన సహోదరుని విడిపించడానికి శక్తి ఎవరికి లేదు. To redeem his brethren or his fellow brethren, there is no one who is worthy. కాబట్టి ఒక శక్తి గలవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, తన సహోదరున్న వాడు మాత్రమే విడిపించాలన్న మాట దేవుడు ఆనాడు మోషే ద్వారా లేవి కాండంలో రాసి పెట్టాడు. Through Moses in the Levites, God has recorded that his family member who is holy and who is capable of redeeming, only he should redeem. విడిపించడం అంటే మామూలుగా ఏదో డబ్బు కట్టి విడిపించవచ్చు ఆ దినాల, కానీ యేసు ప్రభు వచ్చి మనల్ని విడిపించింది డబ్బు కట్టి విడిపించలేదు, కానీ వెండి బంగారాలతో విడిపించలేదు, కానీ తన అమూల్యమైన రక్తమునే క్రయధనముగా చెల్లించి మనల్ని విడిపించాడని పౌలు రాస్తా ఉన్నాడు. In those days people used to redeem people, other brethren, with the price or with the money. But when the Lord Jesus Christ has come, he did not redeem people, or he did not give freedom to people with the money or with any gold and silver. అటు ధనవంతుడైన యేసు ప్రభు ఈ లోకములో దరిద్రుడుగా పుట్టి తన రక్తమునే క్రయధనాన్ని చెల్లించి మానవ జాతిని విమోచించినట్లుగా క్రొత్త నిబంధన చెప్తా ఉంది. The New Testament tells the Lord Jesus Christ, who is very rich in everything, he had given his life to redeem his people. మత్తయి సువార్త 20వ అధ్యాయం. Matthew chapter 20. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. Matthew chapter 20 and verse 28. అలాగే మనుష్య కుమారుడు ప్రచారం చేయించుకుంటూ రాలేదు కానీ
పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినని చెప్పాను. అనేకులకు ప్రతిగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. Here we can see that he gave his life a ransom for many. అంటే యూదులకు మాత్రమే కాదు కానీ ఈయన విమోచకుడు, సర్వలోకములకు విమోచకుడు. He is not only a redeemer or a savior for only the Jews but for the whole mankind. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను అనే మాట చదువుతున్నాం. He came to give his life as a ransom for many. కానీ యేసు ప్రభు కేవలం వచ్చి మాటలతో బోధించి బోధ చేసి అద్భుతాలు చేసి మానవ జాతిని విమోచించలేదు, వారిని తన వైపు ఆకర్షించలేదు. కానీ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని తన రక్తాన్ని కార్చి అనేక తన వైపుకు ఆకర్షించుకున్నాడు. Lord Jesus Christ did not try to redeem the people by his miracles or by his good words or by good deeds, but he had redeemed the people, the mankind, by shedding his blood and giving his life for them. కానీ నెహెమ్యాలో మనం చదువుకున్న మాట తన సహోదరులను విడిపించాలి అనే మాట మనం చదువుకున్నాం. కాబట్టి విడిపించేవాడు శక్తివంతుడై ఉండాలి, విడిపించేవాడు సమీప బంధువుడై ఉండాలి అనే మాట చదువుకున్నాం. We have seen in Nehemiah that the person who has to redeem should be a near kin relative, and at the same time he should be worthy or a strong or a good person to redeem. కాబట్టి విమోచకుడు ఎలాంటి దోషం లేని వాడుగా ఉండాలి, పవిత్రుడై ఉండాలి. The redeemer should be holy without any iniquity. కానీ యేసు ప్రభులో ఆ పవిత్రత, పరిశుద్ధత, ఆ మహిమ గల దేవుని మనం చూస్తా ఉన్నాం. We see all these characters of being holy and the characters of righteousness in the Lord Jesus Christ. కానీ విమోచన క్రయధనం చెల్లించకుండా మానవుడు విమోచన పొందలేదు, పాపము నుంచి విముక్తి పొందలేడు. Without giving the ransom of life, the mankind did not get the redemption. కానీ యేసు ప్రభు వచ్చింది కేవలం మానవుని విమోచించడం, అదొక పాయింట్. అది రెండో పాయింట్ అంటే అపవాది యొక్క తంత్రములను వాడిని ఓడించడానికి వాడికి ఉన్నటువంటి బలమైనటువంటి ఆయుధం మరణంతో జయించడానికి వచ్చాడు ఆయన. There are two things. Lord Jesus Christ not only came into this earth to redeem the mankind, but at the same time to defeat all the wiles of the evil one and the Satan. కాబట్టి ఈ రెండు కార్యాలు చేయడానికి యేసు ప్రభు మానవుడిగా ఈ లోకంలో అవతరించాల్సిన అవసరం వచ్చింది. So he had to come as a human in the human form to do these two things. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము Hebrews chapter 2. కాబట్టి అపవాది చేతిలో బానిసలుగా పాపమునకు అమ్మబడినట్టు మానవ జాతి యావత్తును విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా కొత్త నిబంధన మనకు తెలియజేస్తుంది. The New Testament tells that the Lord Jesus Christ has come to redeem everyone, the whole of mankind, from the evil one or the Satan. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. Verse 14 from Hebrews chapter 2. Since therefore the children share flesh and blood, he himself likewise shared the same things, so that through death he might destroy the one who has the power of death, that is the devil. ఓకే, తెలుగులో చదువుతాను నేను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారేదన ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలువాడాయను. ఈ మాట చాలా గంభీరమైన మాట అండి ఇది. This is a very strong word. ఇక్కడ అపవాదిని ఓడించడానికి అపవాది బలమైన వాడు, అపవాదికి ఉన్నటువంటి ఆయుధం బలమైంది, అది మరణం అని చెప్పి పౌలు తేటగా రాస్తున్నాడు. Paul very clearly mentions that the devil has strong armor and the death is a strong point for him. కాబట్టి శరీరం ఉండేటువంటి ఆ దేవుడు, ఆత్మరూపైన దేవుడు ఎలా వచ్చాడు? ఆయన తన పిల్లలు రక్తమాంసం గలవారు కాబట్టి నేను కూడా ఆ రక్తమాంసంలో పాలువాడు కావాలనే ఆలోచన దేవుని కుమారుడికి వచ్చింది. Now this God, how he had come as a flesh to redeem his people. కాబట్టి అపవాది యొక్క మరణాన్ని నశింపజేయాలంటే తాను కూడా మరణం గుండా వెళ్ళాలనే ఒక నియమం దేవునికి ఉంది. To defeat the death, that is the power of devil, he had to undergo or go through death. ఇంకా వేరే ద్వారా అపవాది ఓడింపబడటానికి అవకాశం లేదు. There is no other way that the devil can be overcome or conquered. నేను చాలాసార్లు అనుకునేవాడిని,
యేసు ప్రభు ఇలాంటి ఘోర మరణం ఎందుకు అనుభవించాడు? తన శక్తి గల మాట చేత అపవాదిని ఓడించవచ్చు కదా అనుకున్నాను నేను. I had many times I used to think why the Lord Jesus Christ had go through this terrible death. He could defeat Satan or the devil by a word. కానీ దేవుని నియమము ఇంకొక రీతిగా ఉంది. But God's plan is in a different way. అపవాదిని ఓడించాలంటే క్రమ పద్ధతిలో న్యాయంగా ధర్మంగా ఆయన పాపాన్ని తాను అనుభవించి పాపపు శిక్ష భరించి మానవుని విమోచించినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. The word of God says the Lord had to defeat devil going through all the work or the penalty of sin, that is death, and then defeating the devil. ఆ రీతిగా చేస్తేనే అపవాది ఓడిపోతాడన్న సత్యం ఆయనకి తెలుసు. If it is done that way, only then the devil is defeated. That is the truth that the Lord Jesus knows. కానీ యేసు ప్రభు ప్రతి మనుషుని కొరకు, ఒక యూదుని కొరకే రాలేదు కానీ ప్రతి మానవుడు విమోచించడానికి భూలోకానికి వచ్చాడన్నమాట. ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. In Hebrews chapter 2 and verse 9 we see that Lord Jesus Christ came not only to redeem Jews but the whole of mankind. 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడేదో. But we see Jesus who was made a little lower than the angels for the suffering of death, crowned with glory and honor, that he by the grace of God should taste death for every man. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణము పొందాడన్నమాట ఈ వాక్యం స్పష్టంగా చెబుతుంది. This word clearly says that he had tasted death for every man. ప్రపంచంలో చనిపోయిన వారు కానీ, ఇక ముందు ఇప్పుడు ఉన్నవారు కానీ, ఇక ముందు పుట్టబోయేవారు కానీ ప్రతి మనుషుని కొరకు యేసు మరణము అనుభవించాడు. The Lord has tasted death for the sake of everyone on this earth who are born now or even in the days to come. మరణం అనుభవించి రక్షణ సిద్ధం చేశాడు. He has tasted death and he has prepared the salvation. కానీ ఎవరైతే ఆ రక్షణ కావాలి అని అనుకుంటారో, నిత్యజీవం కావాలనుకుంటారో, పాప పరిహారం కావాలనుకుంటారో, నరకం తప్పించబడాలి అనుకుంటారో వారు యేసు వద్దకు వచ్చి క్షమాపణ అడిగితే ఆయన ఇస్తాడు ఆయన. Anyone who wants to come out of this sinful penalty of death, who can accept the Lord Jesus Christ and who desires to have the experience of salvation by accepting him, by wanting him to be as God, when they pray, the Lord will grant them salvation. కానీ యేసు ప్రభు మనం విడిపించడానికి, విమోచించడానికి భూలోకానికి వచ్చేది మనకు స్పష్టంగా తేటగా అర్థమవుతుంది. We clearly understand that the Lord Jesus Christ came into the world to redeem us who are sinners. కాబట్టి రక్షించబడిన మనము విమోచన పొందిన వారంగా, విమోచించబడ్డ వారంగా, ఆయన కృప ద్వారా మన పాపాలు క్షమించబడిన వారుగా అనుభవం మనం కలిగి ఉన్నాం. We who are being saved, we have the experience of redemption through his death. కాబట్టి అలాంటి అనుభవం కలిగిన మనము ఈ ఉదయకాలం ఆయన ఆరాధించడానికి వచ్చాము, ఆయన స్తుతించి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాము. So we who have that experience of this great salvation, we have come here to praise and worship the Lord. తనకున్న అనుభవం చేత అనేకులు నిర్దోషులుగా చేయనని యెషయా గ్రంథం 53:11 మనం చూస్తున్నాం. Isaiah chapter 53 and 13 says, తనకున్న అనుభవం చేత 53:11 53 and verse 13. మూడో లైన్ చదువుకుందాం. తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. 11. And he shall మూడో లైన్, థర్డ్ లైన్. By his knowledge shall my righteous servant justify many. కాబట్టి తనకున్న అనుభవం అంటే ఏంటి? అనుభవం యేసు ప్రభువుకున్న అనుభవం ఏంటి భూలోకంలో? What is this knowledge or this experience? యేసు ప్రభువుకున్న అనుభవం ఏంటంటే భూలోకంలో ఆ అనుభవం చేతనే అనేకులు నిర్దోషులుగా చేశాడు, అనేకులు పవిత్రులుగా చేశాడు, అనేకులు పరలోకం వెళ్ళేటట్లుగా చేశాడు యేసు ప్రభు. By this knowledge or by this experience, the Lord had redeemed many or given them the path to heaven. కింద ఫుట్నోట్లో ఏంటంటే తన గురించిన జ్ఞానం చేత అనే మాట ఉంది. The other word, it is the knowledge through him. కానీ యేసు ప్రభువుకు భూలోకంలో ఎదురైన అనుభవాలు ఏంటంటే శ్రమలు, మరణము, బాధలు, తృణీకరించబడటం, నిందించబడటం, ఇవన్నీ కూడా ఆయన అనుభవాలు ఎదురైన భూలోకంలో. The knowledge or the experiences that the Lord had undergone is humiliation or chastisement or every type of punishment that he had gone through in this world.
కాబట్టి ఈ అనుభవం ద్వారానే మానవుడు విమోచించబడాలి, పవిత్రపరచబడాలి అనేది దేవుని ఉద్దేశం. God's word or says that only through this experience that the Lord Jesus has went, that the whole mankind could be saved through his death. కాబట్టి విమోచకుడు కేవలం ఈ లోకంలోకి వచ్చి మాటలతో బోధ చేసి అద్భుతాలు చేసి అని ఊరికి ఉండలేదు, కానీ చివరికి తన ప్రాణాన్ని పెట్టి క్రయధనముగా మనల్ని విమోచించాడు, మనల్ని కొన్నాడు, చివరికి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. He has not saved us only through doing some miracles or by his great deeds of acts or words, but he had given us this redemption of and salvation by his death and by his death on the cross for us. నెహెమ్యాలో మనం చూసాము తన సహోదరుని విమోచించేది శరీర సంబంధం విడుదలది. In Nehemiah we see it is the redemption of his close kith and kin in the worldly manner. దానిని ఆధారం చేసుకుని మన ఆత్మ సంబంధం విడుదల, పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, నిత్య నరకం నుంచి విడుదల కలిగించేటట్లుగా యేసు ప్రభు మన పట్ల ఆయన చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. Let us remember, taking this into context, that the Lord had also redeemed us from all our sin, from all our iniquity, from all the punishment of death. రూతు గ్రంథంలో కూడా బోయజ్ అనేవాడు విడిపించడానికి వచ్చినట్లుగా, విడిపించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. Even in Ruth we see that Boaz was the one who had redeemed Ruth. బోయజ్ అంటాడు రూతు, నాకంటే నీకు ఎక్కువగా సమీప బంధువు ఇంకొకడు ఉన్నాడు, వాడిని అడుగుతాను, ఒకవేళ వాడు విడిపించకపోతే నేను నిన్ను విడిపిస్తాను చెప్పి బోయజ్ అంటాడు అనమాట. Even Boaz tells that there is another kith or a relative who is much closer than me. It is his obligation to redeem. If he doesn't, then I will take up this work of redeeming you. అతను ఏమంటాడంటే, నేను విడిపించలేను, నీవే విడిపించంటాడు. He says, when he's being asked, then he says in front of everyone that I will not redeem it. If you want, you can redeem. అంటే బోయజు యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు ఇక్కడ. Boaz we see here as a light of in the light of the Lord Jesus Christ. మరొక సహోదరుడేమో అంటే ఎవడైతే విడిపించలేకపోయాడో అతను పాత నిబంధన గుర్తుగా ఉన్నాడు. The person who could not redeem it shows as an Old Testament. మరి పాత నిబంధన ఒక వ్యక్తిని పాపం నుంచి విమోచించలేదు. The Old Testament cannot redeem a person from his sin. పాపం అంటే ఏంటో చూపిస్తుంది, దాని ద్వారా వచ్చేసే శాపము, మరణము, భయము ఇవన్నీ చూపిస్తుంది తప్ప ధర్మశాస్త్రం కానీ పాత నిబంధన కానీ ఒక వ్యక్తిని విమోచించి పరిశుద్ధంగా చేసే శక్తి పాత నిబంధనకు లేదండి. The Old Testament, the law, it shows what is sin and what are the consequences of sin, but it will not redeem a person from his sin. కాబట్టి ఆ బోయ జరిగిన వ్యక్తి నేను విడిపించలేను అనే మాట అనగలుగుతాడు అతను. When Boaz asked the nearest kin of Ruth, he says, I will not redeem. అందుకు బోయజు నేను నిన్ను విడిపిస్తాను అన్నట్లుగా ముందుకు వచ్చి ధైర్యంతో ఆమెకున్నటువంటి ప్రతి బలహీనతను విడిపించేసి తన భార్యగా చేసుకుంటాడు. Then Boaz comes in, once he says that he doesn't, then Boaz comes forward to redeem and take Ruth as his wife. క్రీస్తు అన్యుడు కాదు కానీ ఆయన యూదుడుగా పుట్టాడు. ఆ యోధా వంశంలో పుట్టి, ఆయన రక్త మాంసంలో పుట్టి యోధా జాతినే కాదు కానీ సర్వలోకములో ప్రపంచంలో ప్రతి మానవుని విమోచించడానికి వచ్చాడు ఆయన. Lord Jesus Christ is not a heathen, or he was not born as a heathen, but being born in the Hebrew or as a Jew, he not only redeemed the Jewish nation but also extended this salvation for all the mankind. ఆయన తన శిలువలో మన కోసం తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి మనల్ని విమోచించాడు. On the cross he laid down his life and also gave his blood. చివరగా ఒక మాట చదువు ముగించుకుందాం మనం. కొలస్సీ పత్రిక 2:15. కొలస్సీ పత్రిక 2:15. 2 and verse 15. కొలస్సీ పత్రిక 2:15. మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందబడిన వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతం తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధం అన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. Blotting over the handwriting of ordinances that was against us, which was contrary to us, and took it out of the way, nailing it to his cross. అంటే మన మీద రుణముగాను, రుణం అంటే అప్పు అండి, పాపపు అప్పు, పాపపు రుణము మన మీద ఉన్నదే అనే పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. Paul writes here that this was a debt that was carried on us.
మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేశాడు. This ordinance which was against us as a debt, the Lord took it and nailed it to the cross. మనకు రక్షణ చాలా సులభంగా దొరికినట్టే ఉంది, కానీ ఆ రక్షణ ఇచ్చిన విమోచకుడు బహు బాధ అనుభవించాడు, బహు శ్రమను పొందాడు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. We have to remember that the salvation that we have received or what we have got is in a very easy manner that we take, but behind it, it is a very great work or great redemptive work that the Lord has done. కాబట్టి తన శరీరాన్ని సిలువకు మేకులతో కొట్టి అనేక గాయాలు పొంది కొరడా దెబ్బలు కొట్టించుకుని మనకు విడుదల విమోచన ఇచ్చాడు. The Lord had been nailed to the cross. He had undergone a lot of punishment or a lot of agony by being whipped or being nailed to the cross. దేవునికి తెలుసు ఒక నిర్దోషమైన బలి కావాలని దేవునికి తెలుసు అండి. God knows that an unblemished offering is needed. ఆ నిర్దోషమైన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. And that unblemished person is none other than Lord Jesus Christ. పాత నిబంధనలో అనేక బలులు అర్పించుకొని వచ్చారు, కానీ ఆ నిర్దోషమైన కావవి. In the Old Testament there were a lot of offerings that were given, but none of it was unblemished. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు శరీరం ధరించుకొచ్చి నిర్దోషిగా తన శిలువలో బలయ్యాడు. But in the time appointed, Lord Jesus Christ himself came down into this world as an unblemished, without blemish, an offering. కాబట్టి అలాగ బలి అయిన దేవుడు మనల్ని విమోచించడానికి మనకు సమీప బంధువుగా వచ్చి మనకి రక్షణ విమోచన కలిగించి పాప క్షమాపణ కలిగించి పరలోకం చేసడానికి తన శిలువ మార్గం మనకు చూపించాడు. This unblemished offering is none other than Lord Jesus Christ, who became our close relative or a kin, who was able to come down and redeem us. ఆనాడు యూదుల దగ్గరకు వచ్చాడు, కానీ యూదులను అంగీకరించలేదన్న మాట మనం యోహాను సువార్తలో చూస్తున్నాం. In John we can see that he had actually come for Jews, but Jews did not accept him. ఆయన తన స్వకీయులకు వచ్చెను, వారు ఆయన అంగీకరించలేదు. He came unto his own, but his own did not receive him. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు 12వ వచనం ఏమన్నాడంటే ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు అందరికి. తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామం విశ్వాసించిన వారికి దేవుని పిల్లల అధికారం ఇచ్చినట్లుగా ఓపెన్ ఇన్విటేషన్ అనగా అన్యులకు ఇస్తున్నాడు ఆయన. Then afterwards he gives an open invitation that anyone who believes and who comes, I will save them. కాబట్టి యూదులు, నా ప్రజలైన యూదులు నేను విమోచించడానికి మరి దగ్గర సమీపంగా వచ్చాను, కానీ వాళ్ళు నన్ను అంగీకరించలేదు. I have come for the redemption work towards my kin or my relations who are Jews, but they have not accepted me. కాబట్టి ఇప్పుడు బహిరంగంగా ఆయన ఆహ్వానిస్తున్నాడు, అందరిని ఆహ్వానిస్తున్నాడు. తన్ను ఎందరు అంగీకరిస్తారు వారందరికీ నిత్య జీవం ఇస్తాను, రక్షణ ఇస్తాను చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాడు. So now he says, I have come, and it's an open invitation for the whole world that anyone who accepts me, who takes this salvation, I am going to save them. అన్యులమైన మనము ఆ ఆహ్వానాన్ని అందుకుని యేసు ప్రభు వద్దకు వచ్చి ఆయన విమోచకుడిగా మనకు సమీప బంధువుగా వచ్చి మనల్ని రక్షించడానికి వచ్చాడు, కాబట్టి ఆయన అంగీకరించాము, విమోచించబడ్డాము, ఆయన రక్తమును కడిగాము, పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. We who were heathen, when he had become our kith and kin, when he had offered his salvation, we had accepted his salvation and we have been saved. కాబట్టి దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభువుకు బలే మనల్ని విమోచించింది అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. So it is a very clear understanding for us that it is the Lord Jesus Christ who is the unblemished offering from the Lord Jesus, from the heaven, who is on our behalf. బలి లేకుండా రక్షణ లేదు, విమోచన లేదు. Without an offering there is no salvation, there is no redemption. ఆ సత్యం మనకు తెలుసు. That truth we know. కాబట్టి యేసు ప్రభు బలి అయినటువంటి విధానాన్ని మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, నన్ను జ్ఞాపకం చేయడం చెప్పాను. In 1 Corinthians 11 Paul says, you do this in remembrance of me. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు జీవించి ఆశ్రయించి ఆయన ఆరాధనలో పాల్గొనడానికి మన శక్తిని నింపి బలపరుచునుగా. May the Lord help us to remember these few words of the Lord's offering and help us that we might be able to bring our worship to Him. My gracious loving Heavenly